హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పిల్లల లంచ్ బాక్స్ చూసేద్దాము. ఈ రోజుకి పిల్లలకి నేను లంచ్లో చపాతీ పెట్టి సోయా చంక్స్ మసాలా కర్రీ పెట్టి చేశాను. అలానే స్నాక్స్గా చిప్స్ ఇచ్చేసేసి బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ వేసి పల్లీ చట్నీ చేశాను. ఇదంతా ప్రిపరేషన్ అంతా ఒకసారి క్విక్గా చూసేద్దాము. సో నేను ముందుగా ఇక్కడ సోయా చంక్స్ని ఉడకబెట్టడానికని కొద్దిగా వాటర్ బాయిల్ చేయడానికని గిన్నెలో వాటర్ తీసుకున్నాను. అది పొయ్యి మీద బాయిల్ అవుతున్నప్పుడు సో నేను చపాతీ పిండికని కొద్దిగా ఆటా తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఆయిల్ వేసి కొద్దిగా వాటర్ పోసి కలుపుతూ ఇలాగ ముద్ద తీసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇవి బాయిల్ అవుతూ ఉన్నాయి. సో సోయా చంక్స్ వేసేసి అవి ఒక 5 మినిట్స్ ఉడికేదాకా ఉంచుకొని 5 మినిట్స్ అయిన తర్వాత డ్రైన్ చేసుకొని వాటిలో ఉన్న వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి స్మాషర్తో స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు నేను ఇంకా మిగతా పనులు ఉంటాయి కదండి, మార్నింగ్ టైం పాలు జావా ఇవన్నీ ప్రిపరేషన్స్ చూసేస్తున్నాను. ఇక్కడ పాల ప్యాకెట్ పెట్టేస్తున్నాను. అలానే చట్నీ కోసమని పల్లీలు వెయిట్ చేస్తున్నాను. చేసి అది మిక్సీలోకి గిన్నెలు వేసేసాను. సో ఇక్కడ ప్యాన్ పెట్టుకున్నాను ఇడ్లీ కోసమని. ఆ వాటర్ బాయిల్ అవ్వగానే ఇడ్లీ ప్లేట్ పెట్టేసేసి అది కంప్లీట్ చేస్తాను. యాజ్ యూజువల్గా ఇంత హడావుల్లో పాలు కూడా పొంగిపోయినాయండి ఈ రోజున. సో అవి తీసి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇంకా నేను కర్రీ కోసమని సో ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసి కొద్దిగా చెక్క లవంగము ఇలాచి అలానే కొద్దిగా జీడిపప్పు వేసి మనం చాప్ చేసుకున్న టొమాటో ఆనియన్ వేసేసి అవి బాగా మగ్గనివ్వాలండి. టొమాటో ఆనియన్ కొద్దిగా ఎర్రగా మగ్గిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసాను. ఈ మసాలా కోసం ప్రిపేర్ చేయడానికని ఇది చేసి అది బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసి అది కూల్ అయ్యేదాకా ఉంచాలి. అయిన తర్వాత ఇంకా నేను గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో ఇక్కడ పల్లీ చట్నీ కోసమని ఇంకా పప్పులు వేరుశనగ గుళ్ళు అలానే వేయించిన శనగపప్పు పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి అలానే కొద్దిగా 2 రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు అలానే కొద్దిగా చింతపండు వేసి అది మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. అది అయిపోయిన తర్వాత ఇంకా నేను దాన్ని తాలింపు వేసేస్తాను. సో ఇలాగ మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టేయండి. అది ఆరనివ్వండి కర్రీ. సో జావ కోసమని నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక స్పూన్ జావ పిండిలో కొద్దిగా 2 గ్లాస్ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక స్పూన్ జావ పిండి వేసి దానిలో ఒక ½ గ్లాస్ వాటర్ పోసేసి అది మరుగుతూ ఉంటుందండి. సో ఈ లోపల నేను ఇది గ్రైండ్ చేసుకొని వచ్చేస్తాను బ్లెండర్లో. సో దాని తర్వాత ఇంకా కర్రీ ప్రిపేర్ కోసం ఆయిల్ వేసి అది పెట్టేశాను. ఈ లోపల ఇడ్లీ జావా 2 కంప్లీట్ అయిపోయినాయి. అవి 2 పక్కన పెట్టేశాను. సో ఇవి మనం కొద్దిగా ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా మనం ఆనియన్ కరివేపాకు వేయాలండి. ఇక్కడ పిల్లలకి నేను లంచ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చేస్తున్నాను. సో అవి 2 మగ్గిన తర్వాత మనము ఇలాగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలాని కొద్దిగా పెరుగు యాడ్ చేయండి. అందులోనే పెరుగు యాడ్ చేసేసి ఈ మసాలాని ప్రిపేర్ చేసేయండి. ఇందులో వేసేసి వేయించేసేయండి. ఈ లోపల దానికి ఉప్పు కారము కొద్దిగా పసుపు ధనియాల పొడి ఇవన్నీ వేసేసి అలానే మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఈ సోయా చంక్స్ కూడా వేసేసి కొద్దిగా మసాలాన్ని 5 మినిట్స్ బట్టి మూత పెట్టి ఉంచండి. సో ఈ లోపల నేను చపాతీలు చేసేసాను. సో ఇలాగ చేసేసి ఇంకా ఒక్కొక్కటి కాల్చుతూ ఉన్నాను. లో ఫ్లేమ్లో పెట్టి కాల్చేయండి. ఇవి అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేయండి. వాటర్ ½ గ్లాస్ వాటర్ పోసి అవన్నీ కొద్దిగా వాటిని మగ్గుతూ ఉండనివ్వండి. ఇలాగ చపాతీలు చేస్తూ ఉన్నానండి గబగబా. ఇలా చేయటం వల్ల లో ఫ్లేమ్లో పెట్టి కాల్చితే అటు ఇటు లో ఫ్లేమ్లో పెట్టి కాలుస్తూ తిప్పుతూ ఉంటే ఇంకా మనం ఆఫ్టర్నూన్కైనా చపాతీలు అలానే మెత్తగా ఉంటాయండి. ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా కర్రీలో అలా మూత పెట్టి తిప్పుతూ ఉండండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిన తర్వాత ఈ కర్రీలో కొద్దిగా కసూరి మేతి వేసి స్మాష్ చేసి మూత పెట్టి ఇంకా స్టవ్ ఆపేసేసేయండి. ఇలాగ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. అలానే చపాతీ కంప్లీట్ అయిందండి.
ఇంకా చపాతీలు ఇవన్నీ బాక్స్లో ఇవాళ కొద్దిగా లేట్ అయింది, అందుకని హడావుడిగా చేసేస్తున్నాను. సో ఇవన్నీ పెట్టేసేసి ఇంకా స్నాక్స్గా నేను పెడదామంటే చాప్ చేయడానికి ఇంకా టైం అయిపోయిందండి. సో లేస్ ప్యాకెట్ ఉంటే అది పెట్టేసి చేసేసాను. ఇంకా అలాగా పిల్లలు లంచ్ తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను కొద్దిగా క్యాపుచినో కాఫీ ఉంటుంది కదా, ఆ విధంగా ఇవాళ ప్రిపేర్ చేశాను కాఫీని. అదొకసారి చూద్దాము. సో ముందు నేను ఒక స్పూను ఇన్స్టెంట్ కాఫీ మిక్స్ తీసుకున్నానండి. అందులో 2 స్పూన్లు హాట్ వాటర్ వేసి ఈ ఫ్రోతర్తో ఇలా మిక్స్ చేయాలి. ఆ పౌడర్ అంతా క్రీమ్ అయ్యేదాకా ఇలాగ మిక్స్ చేస్తూ ఉండాలి. అది ఐస్ క్రీమ్ లాగా క్రీమీగా అయిపోతుందండి. అప్పుడు దాకా దాన్ని ఫ్రోతర్తో తిప్పుతూ ఉండండి. ఆ తర్వాత కొద్దిగా పాలు మిక్స్ చేసేసి ఇంకా స్పూన్తో మిక్స్ చేసి చేయడమే. మనం కాఫీలో క్యాపుచినో కాఫీ తాగుతాం కదా, ఆ టేస్ట్ వస్తుంది. వీడియోకి లైక్ షేర్ మర్చిపోకండి. ఉంటాను. బాయ్.